ఎవరైతే ఉన్నారో వార్డ్ నెంబర్ 119 ముద్దం నరసింహ యాదవ్ వాళ్ళ చిన్న కలిసి జాగా కబ్జా చేసేసి ఏం చేసారంటే ఒక వేరే లొకాలిటీకి వెళ్ళి హౌస్ నెంబర్ 1-5-256 ఇబ్రాహిం గది ఇల్లు, ఆ ఇంటి నెంబర్ తోటి కరెంటు తీసుకొని మా పైన కేసు వేసారు. కేసు OS 421/91. అది డిస్మిస్ అవుతూ ఆర్డర్ ఏమంతా ఎవరికి ఇచ్చారంటే దేవేందర్ జాగాను వచ్చి కబ్జా చేసినావు, నువ్వు ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేదు, జాగిర్ ల్యాండ్ అని జాగిర్ ల్యాండ్ అని ప్రూఫ్ చేసుకోలేవు, ఇంటి నెంబర్ ప్రూఫ్ చేసుకోలేవు, 40 ఏళ్ళ నుండి ఉన్నావు కానీ కేసు వేసిన రోజు కూడా లేవని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ అతను ఏం చేసిండు, కేఎస్ అప్పీల్ చేసిండు 123/96. అది లోవర్ కోర్ట్ జడ్జిమెంట్ కన్ఫర్మ్ చేస్తూ ఇచ్చినాక ఈయన మళ్ళీ హైకోర్టు సెకండ్ అప్పీల్ పోయిండు. సెకండ్ అప్పీల్ పోయినాక నేను ఈ అప్పీల్ ఫస్ట్ అప్పీల్ షూట్ రాగానే అది కరెంట్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టంగానే వాళ్ళు ఏం చేశారంటే అన్ని వెరిఫై చేసేసి నోటీస్ ఇచ్చింది. వీళ్ళకి 5 సర్వీస్ కనెక్షన్ 5 నోటిమెంట్ ఏమి ఇచ్చారంటే మీరు రిలవెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, లేదంటే 7 days లోపల కట్ చేస్తామని చెప్పేసి ఈ ఆఫీస్ ఇచ్చారు, బోయినపల్లి ఈ ఆఫీస్ ఇచ్చినాక వాళ్ళు ఒక జవాబు వేసారు, మేము కరెంట్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాము, అవి రిలేట్ కాబట్టి మాకు డాక్యుమెంట్ ఇచ్చినారు, ఆ కరెంట్ ఇచ్చినారు కాబట్టి కట్ చేయడానికి వీలేదు. ఇంకోటి సెకండ్ హైకోర్టులో అప్పీల్లో కూడా ఈయన ఎంట్రీ అయి ఉన్నాడు దేవేందరు, కాబట్టి అది డిస్మిస్ కాకముందుకే ఇది చేసిండు. ఆ షూట్ పెండింగ్ ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో డిస్మిస్ మా పవర్ కట్ చేయడానికి మీరు లేదు అన్నారు. నేను అప్పుడు ఇమ్మీడియట్గా ఫాలో అయ్యి హైకోర్టు డేట్ వైజ్ తిరిగితే డిస్మిస్ అయిపోయింది. ఆ హైకోర్టు జడ్జిమెంట్ పెట్టి ఆయన చెప్పిన ఏదైతే రిమార్క్స్ ఉందో హైకోర్టులో పెండింగ్ ఉంది 764 అందు గురించి కట్ చేయడానికి మీకు లీవ్ అప్లికేషన్ పెట్టిండు ముద్దం నరసింహ యాదవ్. ఇప్పుడు అది డిస్మిస్ అయ్యింది కాబట్టి ఆ జడ్జిమెంట్ పెడుతూ మీకు ఇస్తున్నా. ఇప్పుడైనా రిమూవ్ చేయండి కనెక్షను. మీరు ఇచ్చిన కరెంట్ ఏదైతే 1-5-256 ఇస్తుందో అది అవుట్ ఆఫ్ లొకాలిటీ Part 5 ఏరియా, అది మా ఏరియా Part 6 శివ టెంపుల్ ఏరియా. 1000 డాక్యుమెంట్లు ఉన్నా కానీ కోట్ల రూపాయల ప్రాపర్టీ పెట్టి హౌస్ నెంబర్ 1-5-256 తోటి ఒకవేళ ఆయన కరెంట్ అడిగినా కానీ మా ఏరియాలో రాదు. మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఏంటంటే మాకు బౌండరీ బాయ్స్ హై స్కూల్ ఉంది, అది 1-6-301. మళ్ళీ ఇంకో బౌండరీ కంటోన్మెంట్ హాస్పిటల్ క్వార్టర్స్ ఉన్నాయి, అది 1-6-303 అండ్ డిస్పెన్సరీ కంటోన్మెంట్ డిస్పెన్సరీ 1-6-303/D అని ఉంది. దీని వెనకాలనే మేము వేస్టర్న్లో ఉన్నాము, ఇది బౌండరీ మాది 1-6-324 హౌసెస్ మావి 1954 నుండి ఇప్పటివరకు ఫోటోలు ఇస్తున్నాయి, 1869 సెల్లీడ్ ఉన్నాయి. కావున మీరు కట్ చేయాలి, ఇంకా ఫ్రెష్గా కూడా ఇవ్వద్దు అని చెప్పేసి అప్లికేషన్ పెడితే చూస్తాం అనుకుంటే ఇవ్వకుండా రీసెంట్లీ ఇప్పుడు మొన్న మళ్ళీ కొత్త జాగా 900 జాగా కబ్జా చేసి 900 గజాల జాగా కబ్జా చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కూడా కంటోన్మెంట్ నోటీస్ ఇచ్చి ఫోటోలు కూడా పెడతా పోయినాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాదు, 70 లక్షల ప్రాపర్టీ కట్టిండు. ఇప్పుడు రెంట్కి ఇచ్చిండు. ఆయన ఉండేది ఓల్డ్ బోయినపల్లి 5-80 మల్లికార్జున కానీ వాళ్ళు ఓన్ వెంటనే అది లేఅవుట్ చేసింది. అక్కడ ఉంటూ ఇది తీసుకొచ్చి 70 గల రెంట్ తీసుకుంటున్నాడు. అది కూడా చెత్త కుప్పలు చెత్త ఆటోలు పెట్టారు, ఫోటోలతో సహా నేను దగ్గర చెత్త కుప్పల ఆటోలు ఎక్కించి 900 ప్లస్ ఇప్పుడు ఇంకా కబ్జా చేసుకుంటూ వచ్చి 1400 గజాలు తీసుకొచ్చిండు. అది కంటోన్మెంట్ అప్లికేషన్ పెట్టి మనం కంప్లైంట్ ఇచ్చిన ఆపకపోతే రీసెంట్గా పూనా GOC ఇచ్చి పూనాకు పెట్టి వాళ్ళు ఇక్కడ నోటీస్ ఇచ్చేసిండ్రు కంటోన్మెంట్ ఆఫీసర్లకి, ఇది ఏముందో అన్ని డాక్యుమెంట్ ఇవ్వాలని చెప్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేసి నాకు ఫోన్ చేసి వాళ్ళు ఇచ్చిన నోటీసులు వాళ్ళు ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ అన్ని కాపీలు నా దగ్గర ఉంటాయి, మా దగ్గర డిస్ప్లేస్ అయినాయి అంటే అవి కూడా సెండ్ చేసిన వాట్సాప్. ఈ అధికారులు ఎంత నిర్లక్ష్యం అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వారికి ఎప్పటికప్పుడు కరెంట్కి సంబంధించినటువంటి కనెక్షన్ ఇచ్చుకుంటే ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు వారు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మీటర్లు ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అమాయక ప్రజలు వారి భూమిని కబ్జా చేసుకుని ఎవరైతే కార్పొరేటర్ అండ తీసుకుని ఆ కార్పొరేటర్ అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ బోయినపల్లి ఉన్నటువంటి కార్పొరేటర్ వీళ్ళ బోయినపల్లికి వచ్చి వీళ్ళ భూమిని తన భూమి మొత్తం దాదాపు ఫస్ట్ 900 గజాలు కబ్జా చేసి ఇప్పుడు 1400 గజాల కబ్జా చేస్తూ ఉన్నారు. కింద కోర్టులో డిస్మెంటింగ్ ఎవరు పైకోర్టుకి వెళ్ళారు, పైకోర్టు డిస్మెంటింగ్ ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోక అటు జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోక ఇటు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ అధికారులు పట్టించుకోవాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి. సో ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఆ కార్పొరేటర్ ఎవరైతే ముద్దం నరసింహ యాదవ్ ఉన్నారో తనపై చర్యలు తీసుకోవాలి. గతంలో వచ్చినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. సో తనపై ఆటంతో మరణంగా జరిగింది, భూములు కబ్జా చేస్తూ ఉన్నారు, ఎవరిదైనా అక్కడ భూమి ఖాళీగా అవ్వబడితే కబ్జా చేస్తూ ఉన్నారు. రాజకీయాల మీద వాళ్ళ రాజకీయాల పేరుతో కూడా వాళ్ళ రాజకీయాలన్నీ కూడా వాళ్ళ రాజకీయ ప్రభావం అంతా చూపెట్టుకొని వాళ్ళని కబ్జా చేసి ఆ కబ్జా చేసిన తర్వాత అడిగితే కొట్టడాలు తిట్టడాలు వారిపైన అఘాయిత్యాలు చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళని చట్టరీత్యంగా ఇట్లాంటి వాళ్ళని నేరస్తుగా ధిక్కరించి వారందరినీ కూడా ఎవరైతే వీళ్ళందరినీ నేరస్తుగా గుర్తించి వారి త్వరలోనే జైల్లో వేసి ఇట్లాంటి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా పొలిటికల్ మీద కోరుతాను.
సో ఇప్పుడు మీడియా వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజావాణి హైదరాబాద్.